ప్రజలకు తాజా సమాచారం, నిజాలు, విశ్లేషణలను సమయానుకూలంగా అందించే సమాచార మాధ్యమమే పత్రిక. వికాసాలు అంటే పత్రికలో భాష చాలా ముఖ్యమైనది. ఆ భాషను ఎలా వాడారు, కాలక్రమంలో భాష ఎలా మారుతూ వచ్చింది అనేది మనం కొంత మోతాదులో చూద్దాము. చిన్న క్లాస్ ఇది. అంటే ఎట్లా మారిందో కొంత తెలిస్తే మనం మిగతాదంతా కూడా ఆలోచించగలం. తెలుగు పత్రికా భాష వికాసం తెలుగు సాహిత్యంలో, సమాజంలో ఒక చారిత్రక మరియు విప్లవాత్మకమైన పరిణామం. భాష మారుతుంది అంటే ప్రజల మానసిక స్థితిగతులు ఎంతో మారుతాయి. 19వ శతాబ్దంలో ప్రారంభమైన పత్రికా ప్రస్థానం భాషా స్వరూపాన్ని మార్చి సామాన్య ప్రజలకు చేరువ చేసింది. అంటే మొదట పెట్టుకున్నటువంటి పత్రికలన్నీ కూడా గ్రాంధిక భాషను, సరళ గ్రాంధికాన్ని, వ్యవహారిక భాషను, ప్రామాణిక భాషను ఇలా మార్చుకుంటూ ప్రజల భాష దాకా తీసుకొచ్చాయి. అంటే మొదట పత్రికలన్నీ కూడా అర్థం కాని భాషలో వార్తలని రాస్తే రాను ఇప్పుడున్నటువంటి ఈనాడు కానీ, సాక్షి కానీ మొదలైనవన్నీ కూడా ప్రజల భాషలో రాసేటువంటి విధంగా భాషను మార్చాయి. ఎందుకు భాషను మార్చాయి అంటే వార్త అనేది ప్రజలలో కలిసిపోవాలంటే భాష అనేది ముఖ్యమైనదనే విషయాన్ని పత్రిక యాజమాన్యం గుర్తించింది. దీని ముఖ్యమైన దశలు పరిశీలిస్తే ప్రారంభ దశలో ఇది 19వ శతాబ్దం 1832లో మద్రాసు నుండి వెలువడినటువంటి కర్ణాటిక్ గెజిట్ తొలి తెలుగు పత్రిక ఇది. దీని తర్వాత సత్యదూత అనేది వచ్చింది 1835 వంటివి. ఇవన్నీ కూడా క్రైస్తవ మత ప్రచారం కోసం వచ్చినటువంటివి. మనం చూసుకుంటే బైబిల్ భాష ఒకలాగా ఉంటుంది, ఖురాన్ భాష ఒకలాగా ఉంటుంది, భగవద్గీత భాష ఒకలాగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే సరే ఇది మతాలను బట్టి ఆయా ప్రాంతాల యొక్క ఆ ప్రజల యొక్క భాష అందులో మనకు కనిపిస్తుంది. ఈ దశలో భాష కొంత గ్రాంధికంగా కఠినంగా ఉండేది. ఇది మొదట. వ్యవహారిక భాష ఉద్యమం వచ్చింది. ఎవరు చేశారు? గిడుగు రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాష కోసమని పోరాటం చేశాడు. అప్పుడు కొంత మారింది. ఇలా ఎప్పుడైతే వ్యవహారిక భాషా ఉద్యమం జరిగిందో అప్పుడు వ్యవహారిక భాషనే కావాలని చెప్పేసి అన్ని పత్రిక వ్యవహార భాషలు వేసుకుంటూ వచ్చాయి. దేశాభిమాని, కృష్ణ పత్రిక ఇట్లాంటివన్నీ వచ్చినాయి. కొండా వెంకటప్పయ్య వాటిని చూసేవాడు. ఆంధ్రపత్రిక, కాశీనాథుని నాగేశ్వరరావు ఇట్లాంటి పత్రికలన్నీ కూడా గ్రాంధిక శైలిని వదిలిపెట్టి ప్రజలకు అర్థమయ్యే సరళమైన వాడుక భాషలోకి వార్తలను తీసుకొచ్చాయి. మన తెలంగాణలో చూస్తే గోల్కొండ పత్రిక అనేది ఒకటి వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి గారు దీన్ని నడిపించారు. 1926లో దీనికోసం చాలా కృషి చేశారు. ఇతను ఏం చేశాడంటే తెలంగాణ మాండలికాన్ని, అంటే ప్రజలు వాడుకునేటువంటి భాష, ఒక మండలంలో వాడే భాషను తీసుకొచ్చి, మండలం అంటే మన మండలం కాదు, ఒక ప్రాంతాన్ని మండలం అంటాం మనం. అంటే ఒక రకమైన భాష మాట్లాడే ప్రాంతం అన్నమాట. ఇలా సరళమైన భాషను ప్రోత్సహించింది. పత్రికల వల్ల భాషకు జరిగిన మేలు సంక్లిష్టమైన వార్తలను, రాజకీయ సామాజిక విషయాలను సామాన్యుడికి అర్థమయ్యే శైలిలోకి మార్చాయి. మరి ఏ మేలు జరిగిందట అనంటే భాష మారడం వలన రాజకీయ సామాజిక విషయాలు సామాన్యుడికి సైతం అందాయి, వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉంది. మరి దానికోసం ఏం చేశారంటే కొత్త పదాల సృష్టి కూడా చేశారు. ఏం చేశారు? ఆంగ్లము, ఉర్దూ పదాలు, తెలుగు పదాలు ఇలా అన్నీ కలిపి మరీ ఒక మిక్స్ పట్టినట్టుగా, మిక్స్ చేసినట్టుగా అన్నిటిని కలిపి కొత్త పదాలు వీళ్ళు తయారు చేసి ఇచ్చారు. పదబంధాలను తయారు చేశారు. ఇలా చేయడం వల్ల ఏమైంది అంటే చదివే వాళ్ళకి కూడా అరేది బాగుందే పదం అంటూ దానికి సంబంధించిందంట చదువుకుంటూ వెళ్ళిపోయారు. భాషలో స్పష్టత, వాక్య నిర్మాణంలో సరళత పెరిగింది. అంటే భాష స్పష్టంగా అయ్యింది, వాక్య నిర్మాణం సరళంగా అర్థమైంది. ఇలా ఆధునిక కాలంలోనైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మొదలైనవన్నీ కూడా చక్కనైన భాషను వాడుతున్నాయి. స్థానిక మాండలికాలను, యాసను గౌరవిస్తూనే ప్రామాణిక భాషను వాడుతున్నాయి. అయితే మాండలికాలను అశ్రద్ధ చేయట్లేదు, యాసను కూడా అశ్రద్ధ చేయట్లేదు. అంటే యాసను గౌరవిస్తున్నారు, మాండలికాలను గౌరవిస్తున్నారు, ఆధునిక భాషను వాడుతున్నారు. ఆంగ్ల పదాల ప్రభావం వలన భాషలో కొద్దిగా మిశ్రమ శైలి వచ్చింది. అంటే ఆంగ్ల పదాలు ఎప్పుడైతే వచ్చాయో తెలుగు, ఆంగ్లం రెండు కలిస్తే మిశ్రమం అంటాం దాన్ని. ఇలా కలిసి మిశ్రమంగా కనిపిస్తుంది. ఈ తెలంగాణలో నిజాం పాలన కూడా ఉంది కదా. నిజాం పాలన ఉన్నప్పుడు కూడా నిజాంకు సంబంధించినటువంటి పదాలు అక్కడక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి.
వాటిని కూడా మనం మన ఇప్పటికి కూడా అంటే నిజాం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇప్పటి పత్రికల్లో కూడా మనకు ఉర్దూ కానీ అరబిక్ భాషల యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది. పత్రికా భాష పరిణామ క్రమం చూస్తే మొదట మౌఖిక దశ రాజులు, దూతలు, చాటింపుల ద్వారా వార్తా ప్రచారం చేసేవాళ్ళు. జానపద గేయాలు, హరికథలు, బుర్రకథల ద్వారా కూడా సమాచారాన్ని వ్యాపింపజేసేవాళ్ళు. అంటే అప్పుడు మౌఖికం కదా, పత్రికలు ఏం లేవు కాబట్టి వాళ్ళు ఒకరికొచ్చి చెప్పి పంపేవారు. మన స్పైస్ అంటాం, గూఢాచారులు అంటాం, దూతలు అంటాం, వార్తాహరులు అంటాం. వార్తను తీసుకెళ్ళి ఇచ్చే వాళ్ళందరూ కూడా వీళ్ళు ఉంటారు. తర్వాత లిఖిత దశ వచ్చింది, శాసనాలు వేయించారు అశోకుడు మొదలైన వాళ్ళు. తామ్ర శాసనం, తాళపత్ర గ్రంథాలపైన రాసుకున్నారు. ఇలా ఇప్పటికి మనకు తాళపత్ర గ్రంథాలు దొరుకుతున్నాయి. ఎప్పటి విషయాన్నో తాళపత్ర గ్రంథాల్లో ముద్రించారు. తర్వాత ముద్రణ దశ అంటే ఈ మామూలు తాళపత్ర గ్రంథంలో తాటాకులపైన రాసేవాళ్ళు. తర్వాత పుస్తక ముద్రణ అనేది వచ్చింది. ఇది సరళమైన ఆ భాషలో వస్తూ ప్రజలకు అర్థమయ్యే భాషకు ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్రోద్యమ దశ అని ఒకటి వచ్చింది. జాతీయ చైతన్యాన్ని పెంపొందించే భాష అంటే దేశం మొత్తం అర్థమయ్యేటువంటి భాషను వాడుతూ దేశభక్తి, ఉద్యమ భావాలు ఎక్కువ కనిపించేలాగా పత్రికలు నడిపించారు. తర్వాత ఆధునిక పత్రిక దశ అనేది ఒకటి ఉంది. సరళ, స్పష్టమైన, సంక్షిప్త భాషను వాడారు. బాగా పెద్ద పెద్దగా రాయకుండా సరళంగా రాస్తారు, స్పష్టంగా రాస్తారు, మంచి భాషను వాడతారు. శీర్షికలు, ఉపశీర్షికలు, చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చారు. శీర్షికలు పెడతారు, చక్కనైన శీర్షిక పెడతారు. ఉపశీర్షిక అంటే మధ్యలో వచ్చేటప్పుడు చిన్న శీర్షిక అన్నమాట, మంచి మంచి బొమ్మలు ఇవ్వడం. ఇలా ఇస్తూ భాషను కొద్దిగా ముందుకు తీసుకెళ్లారు. తర్వాత డిజిటల్ దశ ప్రస్తుతం ఉంది. వెబ్ పత్రికలు, సోషల్ మీడియా, మొబైల్ జర్నలిజం ఇట్లాంటివన్నీ కూడా డిజిటల్ అంటాం మనం. ఇలా పత్రిక భాష మౌఖిక సాంప్రదాయం నుంచి ముద్రణ, స్వాతంత్రోద్యమం, ఆధునిక పత్రికలు, డిజిటల్ మీడియా వరకు క్రమంగా పరిణామం చెందాయి. అంటే మౌఖికంలో మొదలైనటువంటిది డిజిటల్ వరకు వచ్చి ప్రస్తుతానికి మనకు డిజిటల్ భాష కనిపిస్తుంది. కానీ నేడు పత్రిక భాష కానీ, వార్తలు చదివే వ్యక్తులు కానీ, వార్తలు ముద్రణ చేసేటువంటి వ్యవస్థలు కానీ ఎన్నో అచ్చుతప్పులు వేస్తున్నాయి. ఒక్క అచ్చుతప్పు వచ్చిందంటే దాని అర్థం కూడా మారిపోతుంది. అంటే మనం జనరల్గా యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకున్న తంబునేలు పెడుతూ ఉంటారు. అంటే ఎంత చెడు భావం వచ్చేటువంటి పదాలు వాడుతున్నారంటే ఒక దీర్ఘం పోతుంది, దాని అర్థం పోతుంది, ఒక జట్క పోతుంది, దాని అర్థం పోతుంది. బట్ ఈ మాత్రం కూడా చూసుకునేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. అంటే మనం ఒక మంచి విషయాన్ని పంపించాల్సిన దగ్గర మనం ఒక అర్థం లేనటువంటి భాషను వాడుతున్నాము. ఇది ఆధునిక జర్నలిస్టులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.